నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేను సాయి. రైట్, ఈరోజు క్వశ్చన్ అవర్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణపై బీజేపీ అధినాయకత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇతర పార్టీల నేతలను బీజేపీలోకి ఆహ్వానించండి, వెంటనే పార్టీ తలుపులు తెరవండి అంటూ కేంద్ర మంత్రి జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ హంసే జోడో వ్యాఖ్యల వెనుక కూడా అర్థం ఇదేనా? ఏకంగా రేవంత్ రెడ్డిని బీజేపీలోని ఆహ్వానించడాన్ని ఎలా చూడాలి? అసలు ఇంతకీ తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోందన్న చర్చ మొదలైంది. ఇతర పార్టీల నేతల్ని ఆహ్వానించడం ఏంటి? ఇక తెలంగాణ బీజేపీకి సొంత మైలేజ్ లేదా? తెలంగాణ బీజేపీలో ఉన్న సీనియర్ నేతలు అంతా ఏం చేస్తున్నారు? బీజేపీ డోర్ ఓపెన్ చేస్తే కనుక ముందుగా వెళ్ళేది మల్లారెడ్డినా? మల్లారెడ్డి ఫ్యామిలీ ఇప్పటికే బీజేపీ తలుపు దగ్గర వెయిట్ చేస్తోందా? జాతీయ నేతల వరుస పర్యటనను ఎలా చూడాలి? ఇక తెలంగాణలో పార్టీని నడిపించే సరైన నాయకుడు లేరనే భావనతోనే బీజేపీ తలుపులు తెరిచారా? ఇక అన్న సందేహాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా మొత్తం మీద అటు ఈ అంశానికి సంబంధించి కూడా గతంలో మోదీ చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద రాజకీయ చర్చకి దారితీసాయి. అసలు మోదీ ఏం మాట్లాడారు ఏంటనే ఒకసారి చూద్దాం. रेवंता जी से कहूंगा कि 10 साल के शासन में भारत सरकार ने जितना गुजरात को दिया वो मैं आपको देने को तैयार हूं, लेकिन मेरी जानकारी से मैं आपको बता देता हूं कि जैसे ही मैं ऐसा करूंगा आपको जो अभी मिल रहा है वो आधा हो जाएगा. आप जहां पहुंचना चाहते हैं नहीं पहुंच पाएंगे, और इसलिए अच्छा है कि मेरे से ही जोड़ो. రైట్, మేరేస్ జోడో అంటూ కూడా ప్రధాని మోదీ ఇటీవల జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఇటు అధికారిక కార్యక్రమాల్లో కూడా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు మనం చూసాం. ఎందుకంటే ఇది ఒక పార్టీ మీటింగ్ కాదు, ఒక అభివృద్ధి కార్యక్రమంలో భాగంగానే మాట్లాడడం జరిగింది. మాతో కనుక మీరు సఖ్యతగా ఉంటే కనుక లేదా మాతో జోడీ కడితే కనుక తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుంది అన్న చందంగా మాట్లాడారని చెప్పేసి ఒక వర్గం అంటున్నటువంటి మాట. లేదు, రేవంత్ రెడ్డి త్వరలోనే బీజేపీతో జాయిన్ అయ్యి ఖచ్చితంగా కూడా బీజేపీతో సత్సంబంధాలు పెట్టుకొని ఖచ్చితంగా కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ముందడుగు వేస్తారు, లేకుంటే బీజేపీకి సంబంధించి అనుకూలంగా ఉంటారని చెప్పేసి ఒక వర్గం చెప్తున్నటువంటి మాట. రైట్, ఇదంతా పక్కన పెడితే కనుక అటు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఇక తెలంగాణనే తనకు మొదటి ప్రాధాన్యత అంటూ కూడా వేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. పార్టీ అయినా వ్యక్తిగతమైన తెలంగాణ తర్వాతే అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. తాను ఎవరో పలకరిస్తే పలికే వ్యక్తిని కాదంటూ కూడా ఆయన కుండబద్దలు కొట్టారు. రైట్, అసలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? నిజంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ రావడం సాధ్యమేనా? గత ఎన్నికల్లో చూసుకుంటే కనుక బీజేపీ పార్టీకి కాస్త మైలేజ్ ఇచ్చినప్పటికీ కూడా 100 km/hలో అనుకుంటే కనుక ఒక 30 మైలేజ్ టు 40 మైలేజ్ వచ్చినప్పటికీ కూడా అనుకున్నంత స్థాయిలో హార్స్ పవర్ ఎందుకు రాలేకపోయింది? 70 kmph సంబంధించి కూడా ఎందుకు రాలేకపోయింది? ఎక్కడ నాయకత్వ లోపం ఉంది? అసలు ఏం జరుగుతోంది? బీజేపీ అధికారంలోకి వస్తుందా? అంతర్గత విభేదాల వల్లే బీజేపీకి పెద్ద మైనస్గా మారిందా? బీజేపీ పెద్దలు వచ్చినప్పుడల్లా కూడా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర నాయకులకు కూడా సంబంధించి కూడా క్లాస్ బీకుతూ వెళ్తూ ఉన్నారు. అంతర్గత పోర్లు మానండి, 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 కలుపుకొని వెళ్ళండి, కలుపునకు వెళ్ళండి, ఖచ్చితంగా కూడా మనం ముందుకు వెళ్దాం, ఖచ్చితంగా కూడా అబ్కీ బార్ బీజేపీ సర్కార్ అనే విధంగా కూడా ఖచ్చితంగా రాబోతోంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి తెలంగాణలో బీజేపీకి అసలు ఎక్కడ దెబ్బ పడుతుంది అనే అంశానికి సంబంధించి కూడా మనతో మాట్లాడడానికి ఈరోజు బీజేపీ పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులైనటువంటి రాణి రుద్రమ గారు ఉన్నారు. రాణి రుద్రమ గారు నమస్కారం. నమస్తే సాయి గారు, ఎలా ఉన్నారండి? బాగున్నానండి. సో మొత్తం పాలిటిక్స్ లో చాలా బిజీగా ఉన్నట్టున్నారు ఈ మధ్య బీజేపీ పార్టీకి సంబంధించి. అవును. ఏంటి మేడం, ఏం జరుగుతోంది? బీజేపీ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నట్టుగా అయితే వినిపిస్తూ ఉంది. జేపీ నడ్డా గారు కూడా వచ్చేసి క్లాస్ బీకినట్టుగా తెలుస్తూ ఉంది. వార్తలు బయట షికార్లు కొడతా ఉన్నాయి. దీని మీద మీరేమంటారు? అసలు ఒకటి, బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు లేవు, ఏం లేవు. ఒకవేళ అభిప్రాయ భేదాలు అంటారు వాటిని, అభిప్రాయ భేదాలు అనేటువంటివి అన్ని పార్టీల్లో ఉంటాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి అభిప్రాయ భేదాలు లేవా? లేదంటే మనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి అభిప్రాయ భేదాలు లేవా? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అభిప్రాయ భేదాలు లేవా? శ్రీధర్ బాబు గారికి, పొన్నం ప్రభాకర్ గారికి అభిప్రాయ భేదాలు లేవా? ఎవరికైనా ఉంటాయి.
వ్యక్తులైనప్పుడు, వ్యవస్థలో ఉన్నప్పుడు ఎప్పుడైనా కూడా ప్రతి నిర్ణయాన్ని అందరూ ఆమోదించరు, అందరూ వ్యతిరేకించరు. ఉమ్, కాబట్టి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేటువంటిది మన ఇంటి నుంచి మొదలు పెడితే, మీ ఐ న్యూస్ ఛానల్ నుంచి మొదలు పెడితే, ఏ పార్టీ, మా బీజేపీ పార్టీలో కావచ్చు, ఎక్కడైనా ఉంటది. ఉమ్, అది ప్రజాస్వామ్యానికి అదొక బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ఓకే. కాబట్టి దాన్ని మనం అలాగే పాజిటివ్ గా చూడాలి. నెంబర్ 2, జేపీ నడ్డా గారు క్లాస్ తీసుకున్నారు అనేటువంటి మాట అబద్ధం. దాన్ని క్లాస్ అనరు. ఇవాళ బయట మీడియాలో ప్రచారం కావచ్చు, ప్రతిపక్షాలు మాట్లాడడం కావచ్చు, కొంత ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేటటువంటి మీడియా రాసే విధానంలో అలా క్లాస్ తీసుకున్నారు అనేటువంటి మాట మేడం వాడుతున్నారు. మేడం కానీ రాణి రుద్రమ గారు, చెప్పండి. మీరు అన్నట్టుగా అభిప్రాయ భేదాలు ఉన్నట్టేనా, మీరు ఒప్పుకున్నట్టేనా? అంటే మీరే చెప్పారు కదా అభిప్రాయ భేదాలు ఉన్నాయని చెప్పేసి. అభిప్రాయ భేదాలు ఎక్కడైనా ఉంటాయండి, ఎవరికైనా ఉంటాయి. సో ఇదే ప్రధాన కారణంగానే బీజేపీ పార్టీకి మైలేజ్ తగ్గిందని చెప్పేసి బయట ప్రజల్లో అట్లా ఉన్నటువంటి ఏముండదు, వాదన. అట్లా ఏముండదండి, అట్లా ఏముండదు. పార్టీ అధికారంలోకి రావడానికి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. అయితే వాళ్ళకి అభిప్రాయ భేదాలతో కోల్పోయిందా? కాదు కదా, ప్రజా వ్యతిరేకతోటి కోల్పోయింది. ఉమ్, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, దేనికి వచ్చింది? అభిప్రాయ భేదాలు లేకపోతే వచ్చిందా? కాదు కదా. ఉమ్, బీఆర్ఎస్ కి ఆల్టర్నేట్ గా కాంగ్రెస్ ఉంది అనుకున్నారు, ప్రజలు ఓటేశారు, ఉమ్, అంతే. కాబట్టి ప్రజలు ఓట్లు వేయడానికి, పార్టీ అధికారంలోకి రావడానికి ఈ చిన్న చిన్నవి ఎప్పుడు కూడా కారణము కావు. మాకు నడ్డా గారు చెప్పింది కూడా ఏమిటి అని అంటే, చాలా స్పష్టంగా మీరందరూ కలిసిమెలిసి ఇంకా ఇంకా గట్టిగా పనిచేయాలి. మీరు అట్లా పనిచేశారు కాబట్టే మనకు 17 ఎంపీ స్థానాల్లో 8 ఎంపీ స్థానాలు వచ్చాయి. అట్లా పనిచేశాం కాబట్టి 700 సర్పంచ్ స్థానాలు వచ్చాయి. అట్లా పనిచేశాం కాబట్టి 6 మున్సిపల్ కార్పొరేషన్స్ లో ఒక మున్సిపాలిటీ మాకు వచ్చింది మొన్న. రేపొద్దున జిహెచ్ఎంసీని కూడా కైవసం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో అందరినీ సమాయత్తం చేశారు నడ్డా గారు. దానికి తోడుగా ఇంకా అంటే భవిష్యత్తులో రాబోయేటటువంటి ఎన్నికల్లో బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలి కాబట్టి దానికి సమాయత్తం చేస్తూ మా పార్టీ నాయకులు రుద్రమ గారు, వచ్చిపోతున్నారు. రుద్రమ గారు, మీ పార్టీ మీద అంత నమ్మకం ఉంటే కనుక ఖచ్చితంగా కూడా ఒక విధంగా చూస్తే మరి వలసవాదులను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? వలసవాదులు అనరండి దాన్ని. ఏ పార్టీలో పక్క పార్టీ వాళ్ళు చేరట్లేరు చెప్పండి. ఉమ్, మా పార్టీ కంటే ఎక్కువ కాంగ్రెస్, మా పార్టీలోంచి పోయిన వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉమ్, మా పార్టీలోకి వచ్చిన వాళ్ళంతా గతంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి వచ్చారు, మళ్ళీ వెళ్ళిపోయారు. మరి అది కూడా వలసవాదమేగా. మరి ఇప్పుడు వలసవాదాలని కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రోత్సహిస్తోంది? వలసవాదమే అయితే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ప్రోత్సహిస్తోంది? అలా ఉండదు. రాజకీయాల్లో ఎప్పుడైనా కూడా ఏముంటుందంటే, రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా వాళ్ళ లక్ష్యాలను బట్టి వాళ్ళ పార్టీని చూస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. కొంతమందికి ఎట్లా ఉంటదంటే, ఎట్టి పరిస్థితుల్లో నేను ఎమ్మెల్యే కావాలి అని అనుకుంటారు. వాళ్ళు ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోతారు. ఓకే. సో మా పార్టీలో కూడా చాలా మంది రావాలని చూస్తున్నారు, ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో మా పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి. కానీ రుద్రమ గారు, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వంలో భాగంగా చూసుకుంటే కనుక బండి సంజయ్ టైంలో ఉన్నప్పుడు బీజేపీ ఒక రేంజ్లో దూసుకెళ్ళిందని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జగబెరిగిన సత్యం. అది వాస్తవంగా చెప్పాలంటే బండి సంజయ్ గారు ఆ టైంలో కూడా చూసుకున్నట్టయితే కేసీఆర్కి సంబంధించి కూడా ఆయన సై అంటే సై అనే విధంగా కూడా ముందుకు సాగారు. కేసుల పర్వం నడిచింది, అరెస్టులు, ధర్నాలు ఎన్నో చేశారు. కానీ అప్పుడున్నటువంటి ఆ డిమాండ్ కానివ్వండి, దానికి సంబంధించినటువంటి ఫోకస్ ఇప్పుడు ఎందుకు తగ్గింది? బీజేపీ పార్టీకి ఎందుకు సైలెంట్గా మూవ్ అవుతున్నారు? ఏమీ తగ్గలేదండి. మీరు చూడండి, సంజయ్ గారు ఉన్నప్పుడు వచ్చినటువంటి జోష్ ఏదైతే ఉందో ఆ జోష్ ని కార్యకర్తలు, నాయకులు కంటిన్యూ చేశారు. ఎందుకు అంటే, సంజయ్ గారు ఉన్నప్పుడు దుబాక గెలిపించారు, హుజురాబాద్ బై ఎలక్షన్ మేము గెలిచాము, ఆ జిహెచ్ఎంసీలో 48 స్థానాలు గెలిచాము, అంతటా కూడా ఒక ప్రజా సంగ్రామ యాత్రలతో ఊపు తెచ్చారు. ఆ తర్వాత వారు అధ్యక్షులుగా వారి తర్వాత కిషన్ రెడ్డి గారు వచ్చినప్పుడు అప్పుడు మేము కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో 8 అసెంబ్లీలు గెలిచాము, 8 పార్లమెంట్ గెలిచాము, 2 ఎమ్మెల్సీలు గెలిచాము. మళ్ళీ మొన్న రామచంద్రరావు గారు వచ్చిన తర్వాత కూడా సర్పంచ్ ఎన్నికల్లో చాలా అద్భుతమైనటువంటి గ్రోత్ కనిపించింది. అంటే పార్టీ పెరుగుతోంది, పార్టీ అధ్యక్షులు ఎవరు ఉన్నా కూడా పార్టీ పెరుగుతోంది. అయితే సంజయ్ గారు ఉన్నప్పుడు ఏంటంటే ఆ ఊపు అనేటువంటిది చాలా ఎక్కువగా వచ్చింది. ఇప్పుడు అది కంటిన్యూ అవుతోంది. ఓకే. ఈటెల రాజేందర్కి సంబంధించినటువంటి వ్యాఖ్యలు చూసారు కదా, ఇందాక మీరు చూసే ఉంటారు. తనకు పార్టీ కంటే ముందుగా తెలంగాణ రాష్ట్రమే ముందు, తర్వాత నా ఫోకస్ అనేది ఖచ్చితంగా కూడా ముందుంటుంది, ఏది ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకే నేను ముందు ఉంటా అని చెప్పేసి అంటున్నారు. కానీ ఒక విధంగా చూస్తే కనుక ఈటెల రాజేందర్ యొక్క వ్యాఖ్యలు బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నాయని అనుకోవచ్చా?
చాలా తప్పు. అట్లా ఎందుకు ఎందుకంటే తీసుకుంటారు? కాళేశ్వరం మీరు ప్రాజెక్ట్కి వ్యక్తిగా సంబంధించి కూడా ఇటు అధికార పార్టీ కూడా పెద్ద ఎత్తున కూడా విమర్శలు చేస్తూ ఉంది, అదొక ఫెయిల్డ్ ప్రాజెక్ట్. బట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వారు ఏమంటున్నారంటే ఖచ్చితంగా కూడా అది సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఆలోచించే విధంగానే ఈటల రాజేందర్ చేశారు ఈ వ్యాఖ్యలు. బీజేపీ అధిష్టానానికి ఇష్టం లేకపోయినా కూడా ఈటల రాజేందర్ చేశారు ఈ వ్యాఖ్యలు అని చెప్పేసి ఒక మాట అయితే వస్తూ ఉంది. దీని మీద మీరేమంటారు? చాలా పొరపాటు అండి. ఎందుకంటే అసలు బీజేపీకి ఉన్నటువంటి సిద్ధాంతం ఏంటో తెలుసా మీకు? బీజేపీ సిద్ధాంతం ఏంటంటే నేషన్ ఫస్ట్, దేశం ఫస్ట్. బీజేపీ మాకేం చెప్తుంది అని అంటే, నీకు అయితే భారతదేశం నెంబర్ 1 ప్రయారిటీ ఉండాలి, తర్వాత తెలంగాణ రాష్ట్రం నెంబర్ 2 ప్రయారిటీ ఉండాలి, తర్వాత నువ్వు ఉన్న నియోజకవర్గము, నీ ఊరు, నీ సమాజము ప్రయారిటీ ఉండాలి, ఆ తర్వాతనే నీ సెల్ఫ్, నీ కుటుంబము, నీ వ్యక్తిగతము. కాబట్టి వాళ్ళ రాజేందర్ గారు కూడా ఏమన్నారు, అది బీజేపీ సిద్ధాంతమే, నాకు తెలంగాణ రాష్ట్రం ముఖ్యము అని అన్నారు. తప్పేం కాదు అది, అది మా పార్టీ సిద్ధాంతం. అండ్ ఇప్పుడు యాజ్ ఏ మీడియా ప్రెజెంటర్ గా మీరైనా, ఇవాళ పాలిటిక్స్ లో ఉన్న నేనైనా, లేకపోతే ఎవరమైనా కూడా మనకు మన దేశం ముఖ్యం, మన రాష్ట్రం ముఖ్యం కదా. ఈ దేశం కొరకు ఎంతో మంది జవాన్లు సరిహద్దుల్లో ప్రాణాలను అర్పిస్తున్నారు. ఈ రాష్ట్రం కొరకు 1200 మంది విద్యార్థులు ప్రాణాలను అర్పించారు కదండి. వాళ్ళకంటే గొప్ప సేవ చేయట్లేదు. డెఫినెట్ గా మనందరికీ కూడా, ఒక రాజేందర్ గారికే కాదు, వారన్న మీ పార్టీ ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ అనేది కార్యక్రమం కొత్తగా ముందుకు వేసుకున్నట్టుగా కనిపిస్తోంది, నిజమేనా? ఇటు మల్లారెడ్డి కూడా కాలు వేస్తామా వద్దా ఫ్యామిలీతో అని చెప్పేసి ఆయన ఆలోచనలు పడ్డారు. ఈ మధ్యకాలంలో ఆయన బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. సో బీజేపీ పార్టీ వాళ్ళతో కొంచెం దగ్గరగా ఉంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం? సో ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా మొదటి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే కనుక మల్లారెడ్డి వస్తారని చెప్పేసి అనుకోవచ్చా? ఆపరేషన్ ఆకర్ష్ అనేటువంటిది నిరంతర ప్రక్రియ. ఓకే, అది ఏ రాజకీయ పార్టీకైనా, బీజేపీకైనా, కాంగ్రెస్ కైనా, బీఆర్ఎస్ కైనా, అసలు ఏ రాజకీయ పార్టీ అయినా ఒక నాయకుడు వస్తాను మీ పార్టీలోకి అంటే వద్దంటారా అండి? అది ఎప్పుడు ఎక్కడైనా ఉంటది. వచ్చే వాళ్ళని ఎవ్వరు వద్దన్నారు. ఒకవేళ సిద్ధాంతాలకు విరుద్ధంగా పనిచేసినటువంటి వాళ్ళు వస్తా అంటే కూడా ఇప్పుడు వాళ్ళ అభిప్రాయం మార్చుకొని వస్తారు కాబట్టి మనము వెల్కమ్ చేద్దాము. ఆ సెక్షన్ ఆఫ్ ఓటర్స్, ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ కూడా మన పార్టీతో ఏకీభవించినట్టే కదా అనేటువంటి భావనలో రాజకీయ పార్టీలు ఉంటాయి. కాబట్టి డెఫినెట్ గా ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఆపరేషన్ ఆకర్ష్ అనేటువంటి గతంలో చూసుకున్నట్టయితే ఇంకో విషయం కూడా అండి రుద్రమ్మ గారు, గతంలో చూసుకున్నట్టయితే ఇటు పవన్ కళ్యాణ్కి సంబంధించి మేము సపోర్ట్ ఇస్తామన్నా కూడా మాకు బీజేపీ పార్టీకి మీరు సపోర్ట్ తీసుకోలేదని చెప్పేసి ఒక వాదన అయితే బయటకు వచ్చింది. సో ఇప్పుడు జనసేన పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసింది. సో పార్టీ ఆఫీస్ కూడా ఓపెన్ చేసేసారు. ఫ్యూచర్లో రాబోయే ఎలక్షన్లో కూడా చూసుకుంటే కనుక జనసేన అండ్ బీజేపీ కంబైన్డ్గా పోటీ చేసే అవకాశం ఉందా? మా పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారు చాలా స్పష్టంగా మీడియా ముఖంగా చెప్పారు, మేము ఏ పార్టీలతోటి పొత్తు పెట్టుకోబోవట్లేదు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో. మేము ఓన్లీ సింగిల్ పార్టీగా భారతీయ జనతా పార్టీ జిహెచ్ఎంసీలో, అలాగే వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో, సిద్దిపేట కూడా, సో ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మేము పోటీ చేయబోతున్నాము అనేది చాలా స్పష్టంగా వారు చెప్పారు. మా పార్టీలో రాష్ట్ర అధ్యక్షుల మాటే సుప్రీం కాబట్టి వారి మాటే మా అందరి మాట. ఈ మధ్యకాలంలో బీజేపీ పార్టీలో పెద్ద తలలు ఎవరైనా వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? వస్తే వస్తుండొచ్చు, మంచిదే కదా. ఓకే, సో వి వెల్కమ్ ఎవ్రీవన్. ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే మేడం బీజేపీ పార్టీకి ఒక విధంగా చెప్పాలంటే మేడం, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా ఒక విధంగా చెప్పాలంటే బీజేపీ పార్టీలో గ్రూప్ రాజకీయాలు ఉన్నాయి. ఎంపీ అరవింద్కి సంబంధించి ఒక గ్రూపు, ఈటల రాజేందర్కి సంబంధించి ఒక గ్రూపు, రామచంద్రరావుకి సంబంధించిన ఒక గ్రూపు, కిషన్ రెడ్డికి సంబంధించిన ఒక గ్రూపు, బండి సంజయ్కి సంబంధించి ఒక గ్రూపు, లక్ష్మణ్కి సంబంధించి ఒక గ్రూపు. సో ఈ గ్రూప్ రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వ్యక్తి దగ్గరికి వెళ్తే ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళిన ప్రాబ్లమే, ఈ వ్యక్తి దగ్గరికి వెళ్తే ఈ వ్యక్తి దగ్గరికి ప్రాబ్లమే. బట్ ఇదంతా కొంచెం నాయకత్వ లోపం వల్ల కింద ఉన్నటువంటి క్యాడర్కి చాలా మటుకు ఇబ్బంది జరుగుతున్నటువంటి వాదన కొన్ని రోజులుగా వినిపిస్తున్నటువంటి మాట. ఇది మీరు కొట్టిపారేసే విధంగా ఏదన్నా ప్రజలకు చెప్పబోతున్నారా? ఏ గ్రూపులు లేవండి. నేనైతే మా పార్టీలో ఉన్న పెద్ద నాయకులందరితోటి ఎవరితో మాట్లాడినా ఎవరికేం కోపం రాదు, అందరూ బానే ఉంటారు. నేను అందరితో బానే మాట్లాడతాను. నాలాగే మిగిలిన వాళ్ళు కూడా అందరు ఉంటారని నేను భావిస్తున్నా. రామచంద్రరావుని ఆపద్ధర్మ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారే తప్ప అతనికి ఫుల్ ప్లెజ్ గా మీరు సహకరించట్లేదు బీజేపీ నాయకులు, నాయకత్వం కూడా అని చెప్పేసి ఒక వాదన ఉంది. దీని మీద ఏ విధంగా సమర్థిస్తారు? ఎవరు చెప్పారు? రామచంద్రరావు గారు మొత్తం రాష్ట్రమంతా తిరుగుతున్నారు. రామచంద్రరావు గారు ప్రోగ్రామ్స్ అన్ని పెడుతున్నారు. రామచంద్రరావు గారి నాయకత్వంలో పార్టీ నడుస్తోంది. సో రామచంద్రరావు గారి నాయకత్వాన్ని క్వశ్చన్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు కదా. అంతా ఇవన్నీ ఉత్తుత్త మాటలు.
ఓకే. సొంతంగా మీ పార్టీకి మైలేజ్ లేదని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఒక విధంగా రుద్రమ్మ గారు కాంగ్రెస్ పార్టీకి చూసుకుంటే కనుక రేవంత్ రెడ్డి వచ్చారు. రేవంత్ రెడ్డి వచ్చేసి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ నుండి పీసీసీ అయ్యారు. పీసీసీ నుండి చీఫ్ మినిస్టర్ అయ్యారు. సో కాంగ్రెస్ పార్టీగా లేదు, తుడుచుకుపెట్టుకుపోయిందనే టైంలో రేవంత్ రెడ్డి వచ్చేసి కాంగ్రెస్ పార్టీని హైలైట్ చేసేసి ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అలా మీ దాంట్లో ఎవరికైనా వెయిట్ చేస్తున్నారా, లేదా మీరే మీ నాయకులతోనే కంబైండ్ అయ్యి మరి ముందుకు వెళ్ళే ఆలోచన ఏమైనా ఉందా? 2.5 సంవత్సరాల తర్వాత ఉండేటటువంటి ఎలక్షన్ మీరే అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అసలు ఏమీ లేదు అనుకున్న దగ్గర నుంచి 2-3 నెలల్లో గతంలో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా అన్నారు. ఎస్, అలాగే ఎలక్షన్స్ ఎప్పుడైనా కూడా డైనమిక్ గా ఉంటాయి, పాలిటిక్స్ ఎప్పుడైనా కూడా. కాబట్టి వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇంకా 2.5 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటిది ఇప్పుడే చెప్పలేము. బట్ ఒకటి మాత్రం వీఆర్ వెరీ మచ్ క్లియర్, అది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రాబోతుంది. థ్యాంక్ యూ. బీజేపీ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఏవీ లేవని చెప్పేసి రాణి రుద్రమ్మ గారు చెప్తున్నటువంటి మాట. మరి ఏం జరుగుతోంది? డబుల్ ఇంజన్ సర్కార్, త్రిబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందా? త్రిబుల్ ఇంజన్ సర్కార్ రాకుండా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందా? మరి బీజేపీ పార్టీకి సంబంధించి ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి? మరి ఈటెల రాజేందర్ సంబంధించినటువంటి చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు? తెలంగాణలో బీజేపీ మరింత బలపడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు సొంతంగా వారు పార్టీని ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు? క్యాడర్లో ఒక మంచి పట్టుని ఎందుకు సాధించలేకపోతున్నారు? ఎవరికి వారే యమునా తీరాన చందంగా ఎందుకు తయారైంది? ఎందుకు దీనికి సంబంధించి కూడా పార్టీ అధినాయకత్వం వీరిపైన ప్రత్యేకంగా తెలంగాణలో ఎందుకు పోటీ చేసినప్పటికీ కూడా అధికారాన్ని చేపట్టలేకపోతుంది? గతంలో చూసుకున్నట్టయితే కనుక 10 సంవత్సరాల నుండి కూడా కొంచెం డెవలప్ అవుతున్నప్పటికీ కూడా పార్టీ పరంగా చూసుకుని ముందుకెళ్తున్నప్పటికీ కూడా అంతర్గత కుమ్ములాటలా, లేకుంటే సరైన నాయకత్వ లోపమా, లేకుంటే దీనికి సంబంధించి అంతర్గత విభేదాల, ఏదేమైనప్పటికీ కూడా సొంత మైలేజీకి ఎందుకు ఫుల్ స్టాప్ పడింది? ఎందుకు ముందుకెళ్ళలేకపోతున్నారు? ఎక్స్క్లమేటరీ మార్క్ ఎందుకు పడింది? క్వశ్చన్ మార్క్స్ ఎందుకు పెట్టుకుంటున్నారు? సో ఎంపీ లక్ష్మణ్ సంబంధించినటువంటి పెద్ద మహానాయకులు కూడా ఉన్నటువంటి టైంలో కిషన్ రెడ్డి లాంటి కేంద్ర మంత్రులు ఉన్నటువంటి ఒక బీజేపీ పార్టీలో ఎందుకు అధినాయకత్వానికి సంబంధించి కూడా ఎందుకు ఫోకస్ చేయలేకపోతుంది? ప్రతి 15 రోజులకు ఒకసారి, లేకపోతే నెల రోజులకు ఒకసారి, లేకపోతే 3 నెలలకు ఒకసారి అధినాయక ఎవరైతే ఉన్న అధిష్టానం నుండి కూడా పెద్దలు వచ్చేసి ఇక్కడ ఎందుకు సీనియర్ నాయకులతో మాటామంది నడుపుతున్నారు? డెక్కన్ హోటల్ కానివ్వండి, తదితర పార్టీ ఆఫీసులో కానివ్వండి, మొత్తం మీద ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఎందుకు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు? రాజకీయాల్లో ఉద్దండులు ఉన్నటువంటి ఒక బీజేపీ పార్టీలో తెలంగాణ రాష్ట్రంలో ఏ దానికైనా పోరాడాల్సినటువంటి బీజేపీ నాయకత్వం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు ఎప్పటికప్పుడు మొత్తానికైతే తీసుకుంటున్నటువంటి అంశంలో భాగంగా ఎందుకు బీజేపీ పార్టీ అధికారంలో రాలేబోతుంది? ఆపరేషన్ ఆకర్ష్తో ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? సో మల్లారెడ్డి ఫ్యామిలీకి నిజంగానే జాయినింగ్ ఉందా? వాళ్ళ కొడుకు భవిష్యత్తుకు సంబంధించి కూడా బీజేపీకి అనుకూలంగా ఉంటుంది, మల్లారెడ్డి అదే ఆలోచనలో ఉంటున్నాడా అనే అంశానికి సంబంధించి కూడా మనము చర్చించుకోవాల్సిన అంశం. సో ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చెప్పండి, సరైన ఆధిపత్యానికి సంబంధించినటువంటి నాయకులు లేక బీజేపీ డీలా పడిపోతుందని చెప్పేసి వాదన నడుస్తూ ఉంది. ఇది ఎంతవరకు వాస్తవం? ఇది ఎంతవరకు ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంది? తెలంగాణ రాజకీయాల్లో చేరికల రాజకీయాలకు మరోసారి తెరలేచిందని చెప్పొచ్చు. అధికారం లక్ష్యంగా వ్యూహాలకు పదిపడుతున్నటువంటి బీజేపీ ఇప్పుడు ఇతర పార్టీ నేతలకు బహిరంగ ఆహ్వానం పలుకుతున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలో పార్టీ తరపులు తెరవండి, వచ్చేవారిని ఆహ్వానించండి అనేటువంటి బీజేపీ అధ్యక్షుడు ఇప్పటికే అనే నిదానంతో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సంకేతాలు ఇచ్చినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇతర పార్టీ నేతలపై బీజేపీ ఎందుకు ప్రత్యేక దృష్టి పెట్టింది? అదేవిధంగా తెలంగాణ బీజేపీకి సొంతంగా పార్టీని విస్తరించే నాయకత్వం లేదా అంటే ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే వలసల ద్వారానే కూడా బీజేపీ మరింత ఎదుగుదల ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా ఆ పార్టీ అధినాయకత్వం భావిస్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ బీఆర్ఎస్లపై కూడా ప్రజల్లో పెరుగుతున్నటువంటి అసంతృప్తినే బీజేపీ అవకాశంగా మలుచుకుంటుందా అనేటువంటి వ్యూహంతో కూడా ఇప్పుడు బీజేపీ ముందుకు వెళ్తున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే 2008 ఎన్నికల కోసం ఇప్పటి నుంచి ఆపరేషన్ ఆకర్ష్కు శ్రీకారం చుట్టిందా అంటే అవుననే సమాధానాలు కూడా మనకు వినిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఇటు ప్రధాని నరేంద్ర మోడీ చేసినటువంటి ఆమ్సే జోడా పిలుపు, జాతీయ నేతల వరుస తెలంగాణ పర్యటనలు, చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, ఇవన్నీ ఒకే వ్యూహంలో భాగమైనటువంటి సంకేతాలు కూడా మనకు స్పష్టంగా కనబడతా ఉంది. రాష్ట్ర బీజేపీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుల పాత్ర ఏంటి, కొత్త నాయకులను ఈ మధ్య అబ్జర్వ్ చేశారా మీరు కూడా? దీనికి సంబంధించి చూసుకుంటే కనుక ఎందుకో బీజేపీ పార్టీ డీలా పడిపోయింది.
ఏ ఇష్యూ అయినప్పటికీ కూడా ఇమీడియట్గా ప్రెస్ మీట్లు పెట్టి లేదంటే విశ్లేషణలు రావడమో లేకపోతే ఏదైనా డిబేట్లో పాల్గొనడమో అట్లాంటివి చేసేటువంటి బీజేపీ పెద్ద నాయకులు ఈ మధ్యకాలంలో కొంచెం డీలా పడినట్టుగా తెలుస్తోంది. మీరేమంటారు? అయితే సాయి 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా బీజేపీ రకరకాల ఎత్తులు కూడా వేసిన పరిస్థితులు కూడా మనం అప్పట్లో చూసాం. ఎందుకంటే అప్పట్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీని అని కూడా వాళ్ళు అగ్రనేతలు కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది. ఆ తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. కానీ ఎక్కడ కూడా కేవలం 8 స్థానాలకే పరిమితమైన పరిస్థితిని మనం చూసాం. అంటే దక్షిణ తెలంగాణలో పార్టీ చాలా వీక్ గా ఉన్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే అదే ఫామ్ ను కూడా కంటిన్యూ చేస్తా ఉంది. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ కావచ్చు, నల్గొండ, ఖమ్మం ఈ 3 ఉమ్మడి జిల్లాలు అంటే చాలా కాంగ్రెస్ పార్టీకి మంచి కంచుకోట అని కూడా చెప్పాలి. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో కూడా ఈ 3 జిల్లాలే బాగా బలంగా పనిచేస్తాయని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే దక్షిణ తెలంగాణలో బీజేపీ చాలా వీక్ గా ఉంది. ఇక్కడ బీజేపీ నేతలకు డిపాజిట్ వస్తే కూడా ఒక అద్భుతం అని కూడా చెప్పొచ్చు. అంటే ఎక్కడ కూడా ఏ నియోజకవర్గంలో కూడా కనీసం పోటీ ఇచ్చే పరిస్థితి కూడా ఎక్కడ కూడా లేని పరిస్థితి అయితే ఉంది. ఆ నేపథ్యంలోనే ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైతే గెలుపు గుర్రాలు ఉన్నారో ఆ గెలుపు గుర్రాల ద్వారానే ఇక్కడ బీజేపీ గెలుపు అనేది సాధ్యం అనేటువంటి భావనతో బీజేపీ అధిష్టానం కూడా ఉన్నదని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే స్పష్టంగా తెలుస్తా ఉంది. ఉదాహరణకు ఉమ్మడి నల్గొండ చూసుకోవచ్చు, ఉమ్మడి ఖమ్మం చూసుకోవచ్చు, ఉమ్మడి మహబూబ్నగర్ చూసుకోవచ్చు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి కూడా ఒక డీకే అన్న తప్ప ఎక్కడ కూడా సరైనటువంటి నాయకుడు లేడు. ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి కూడా ఎక్కడ కూడా ఉమ్మడి 12 నియోజకవర్గాలు కూడా ఎక్కడ కూడా నాయకుడు లేని పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇక ఖమ్మంలో కూడా సేమ్ సీన్ అని కూడా మనం చెప్పొచ్చు. ఇప్పటికే కరీంనగర్ కావచ్చు, మెదక్ కావచ్చు, నిజామాబాద్, ఆదిలాబాద్ ఆ జిల్లాలకు సంబంధించి మాత్రమే కొంత బీజేపీ ఉనికి ఉన్నప్పటికీ కూడా అక్కడ కూడా బీఆర్ఎస్ విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా బలంగా ఉన్నటువంటి నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే అక్కడ త్రిముఖ పోటీ అయితే నెలకొనేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. కానీ ఈ 3 ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి కూడా ఎక్కడ కూడా బీజేపీ పోటీ కాదు కదా, కనీసం డిపాజిట్ దక్కించుకునేటువంటి పరిస్థితులు అయితే ఏమాత్రం లేవని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే గెలుపు గుర్రాలపై ఫోకస్ పెట్టినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇతర పార్టీ నేతలపై కూడా ఆధారపడడం తప్ప సొంత పార్టీ సంబంధించిన నేతలతో ఎలక్షన్లకు వెళ్తే మాత్రం పెద్దగా వర్కౌట్ కానేది కూడా అగ్రనేతల అభిప్రాయం కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. రైట్. మొత్తం మీద కిరణ్, ఎట్ లాస్ట్ బీజేపీ ఒకవేళ అధికారంలోకి వస్తే కనుక ఎలాంటి పరిణామాలు ఉండవచ్చు? సో డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు, ఓకే, ఇప్పుడు ట్రిపుల్ ఇంజన్ సర్కారా లేకుంటే చెవల్ ఇంజన్ సర్కార్తో ముందుకెళ్లే అవకాశం ఉందంటారా? అంటే బీజేపీ అధినాయకత్వం ఒకటే చెప్తా ఉంది, డబుల్ ఇంజన్ అంటే తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ సాధ్యం అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా 2028 ఎన్నికల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత 2029లో కూడా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు ఎక్కువగా కూడా పార్లమెంట్ ఎన్నికల పైన కూడా బీజేపీ ఫోకస్ పెట్టేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం అనేది ఒక కలగానే మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఎక్కడ కూడా ఇటు దక్షిణ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటైనటువంటి నియోజకవర్గాల్లో మాత్రం బీజేపీ చాలా వీక్ గా ఉంది. గల్లీ లీడర్లే తప్ప నియోజకవర్గ స్థాయి లీడర్లు కూడా లేని పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇతర పార్టీ నేతలపై, వలస నేతలపై ఆధారపడడం తప్ప సొంత పార్టీ నేతలతో ప్రయోగం చేస్తారంటే అది పెద్దగా వర్కౌట్ కాని అంశమైన కూడా ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే వాళ్ళు అధికారం లక్ష్యంగా దూసుకెళ్తున్నప్పటికీ కూడా వలస నేతలు వస్తే తప్ప బీజేపీకి అంత సీన్ లేదని కూడా ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ కిరణ్. రైట్, మొత్తం మీద బీజేపీ పార్టీకి గడ్డుకాలం నడుస్తుంది అనుకోవచ్చు. మరి రాబోయే రోజుల్లో మరి ఇంకా టైం ఉంది. సో ఎన్నికలకు మరి అప్పటి వరకన్నా కనీసం బీజేపీ తన ప్లాన్స్ అండ్ తన స్ట్రాటజీని నిరూపించుకుంటుందా, మరి ఇంకా అధిష్టాన పెద్దలతో వార్తలు పెట్టించుకుందా అనేది అంశాన్ని చూసుకోవాలి. సో మొత్తం మీద ఎవరికి వారే యమునా తీర అన్న చందంగా అయితే తయారైంది. ఇటు పార్టీ పెద్దలుగా ఉన్నటువంటి 6 సంబంధించినటువంటి పెద్ద తలకాయలు ఒకరికి వారు ఇష్టం లేనట్టుగా ఉంటున్నారు అని చెప్పేసి ఒక వాదన ఉంది. సో క్యాడర్లో కొంచెం అయోమయం అయితే ఉంది. మొత్తం మీద అయితే ఎవరికి వెళ్తే కనుక ఎలాంటి వర్క్స్ జరుగుతాయి, ఎవరితో ఉంటే కనుక సఖ్యతగా ఉంటే పార్టీ అధికారంలో రాబోతుంది. మరి ఈసారైనా 2029లో మరి ఖచ్చితంగా మరి పార్టీ అధికారంలోకి వస్తుందా, లేకుంటే ఇలానే
ఓటమి చెవి చూస్తుందా లేకుంటే సంఖ్యాబలంతోనే సరిపెట్టుకుంటుందా అనే అంశాలు అయితే తెర మీదకి వస్తున్నాయి. రైట్, ఇది ఇవాళ క్వశ్చన్ అవర్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి మీ ఐ న్యూస్.